మొగలి పువ్వును పూజకు అర్హత లేని పువ్వుగా భావిస్తారు. అసలు దీనికి కారణం ఏమిటో మన పురాణంలో ఒక కథ చెప్పబడింది. అది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కలహించుకుంటూ ఉండగా అప్పుడు వారి మధ్య ఒక శివలింగం పుట్టి బ్రహ్మను నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోవాల్సిందని, అలాగే విష్ణువును నా పాదాలు ఎక్కడున్నాయో గుర్తుపట్టాల్సిందిగా ఆదేశించింది. హంసరూపంలో బ్రహ్మ పైకి, ఆదివరాహ రూపంలో విష్ణువు కిందకి వెళ్లారు. బ్రహ్మకు లింగం శిరస్సు, విష్ణువుకు లింగపాదాలు కూడా కనిపించలేదు. మన్మంత్రాలు తిరిగిపోయాయి. ఇద్దరూ తిరిగి పోరాడుకున్న స్థలానికే వచ్చారు. విష్ణువు నాకు లింగపాదాలు కనిపించలేదు అన్నాడు. బ్రహ్మ తాను లింగం శిరస్సు చూశానని మొగలి పువ్వును కామధేనువును వెంటబెట్టుకుని వచ్చి మొగలి పువ్వు చేత చూచినట్లు సాక్ష్యం చెప్పించాడు. కామధేనువును అడగ్గా అది తన తోకను అడ్డంగా ఊపి ఇది అబద్ధమని తెలియజేసింది. అప్పుడు విష్ణువు మొగలి పువ్వు అబద్ధం చెప్పింది కనుక అది పూజ అర్హం కాదని, కామధేనువు వృష్ఠభాగంతో సత్యం తెలిపింది కనుక ఆవును వెనక భాగం పూజ అర్హముగాక అని శాపం పెట్టాడు. అందువల్ల మొగలి పువ్వు పూజగా అర్హం కాకుండా పోయింది. ఆవు వెనక భాగమే పూజింపబడుతుంది.